హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. అందరూ ఎట్లా ఉన్నారు? బాగానే ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎట్లా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. Feb 14th అందరూ కూడా వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటుంటే మేము ఎప్పుడు కూడా మా మమ్మీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే ఆ రోజు అమ్మ బర్త్డే అన్నమాట. సో ఆ రోజు అసలు ఎప్పుడు కూడా అమ్మ టీచర్గా జాబ్ చేస్తారు. ఎప్పుడు కూడా స్కూల్కి లీవ్ అయితే పెట్టదు అసలు. ఒక్కరోజు హాలిడే పెట్టమంటే అస్సలు పెట్టదు. సో, ఇంకా మార్నింగ్ స్కూల్‌కెళ్ళిపోయింది. యాక్చువల్‌గా ఆ రోజు నేను మమ్మీకి ఒక శారీ గిఫ్ట్ చేశాను. యెల్లో అండ్ గ్రేప్ వైన్ కలర్ శారీ అనమాట. అది నేను ఫోటో తీసుకోవడం మర్చిపోయాను. సో, ఇంకా ఆ శారీతో ఫోటోస్ లేవు. అది ఇంకెప్పుడైనా నేను అది షేర్ చేస్తాను. లేదంటే గనక థంబ్‌నెయిల్‌లో పెడతాను ఆ ఫోటో అనేది. చూడండి. అది వీలైతేనే పెడతాను. సో, ఇంకా మేము ఫుడ్ కోర్ట్‌కొచ్చేసాము. విజయవాడలో 2 ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. బీఆర్‌టీఎస్ రోడ్ మీద ఒకటి, ఇంకొకటి ఈట్ స్ట్రీట్ అనమాట బందర్ రోడ్ దగ్గర. సో, మేమైతే మాకు దగ్గరలో బీఆర్‌టీఎస్ రోడ్ ఫుడ్ కోర్ట్ అనమాట. 2 దగ్గరే గానీ, బీఆర్‌టీఎస్ అయితే జస్ట్ ఒక 2 మినిట్స్‌లో ఎళ్ళిపోవచ్చు. ఇంకా సో, అక్కడికొచ్చాము. ఇలా ఫుడ్ కోర్ట్స్‌కొచ్చినప్పుడు విహాకైతే కన్ఫర్మ్‌గా షవర్మా కావాల్సిందే. షవర్మా ఫ్యాన్. పైగా అందులో చీజ్ అయితే గనక చీజ్ షవర్మా ఇంకా ప్రాణం పెట్టేసిద్ది. అంత ఇష్టం విహాకి. ఇంకా సో, ఫస్ట్ వెళ్ళంగానే షవర్మా కావాలి అంది. సో, ఫస్ట్ ఒక రౌండ్ ఏద్దాం విహా మొత్తం. తర్వాత మనకేది నచ్చితే అది తీసుకుందాం అంటే, ఫస్ట్ షవర్మా తీసేసుకొని తింటూ రౌండ్ ఏద్దామమ్మా అని చెప్పింది. ఇంక సరే అని చెప్పి ఆహ్, ఒక చీజీ షవర్మా అయితే చెప్పాము. చీజ్ చికెన్ షవర్మా వచ్చేసి రూ. 130 కాస్ట్ చేశారు. టేస్ట్ అయితే ఎలా ఉందో నాకైతే అస్సలు తెలీదు. కొంచెం టేస్ట్‌కి ఇవ్వు విహా అని అడిగితే అస్సలివ్వకుండా మొత్తం తినేసింది. అంతిష్టం దానికి. ఇంకా ఎవ్వరికీ ఇవ్వలేదు. మొత్తం తినేసింది. సో, చీజ్ చెప్పాము కాబట్టి ఎక్కువ చీజీగా ఉంటది. టేస్ట్ అయితే చాలా బావుంటది. మీరెప్పుడైనా ట్రై చేసారా షవర్మా? మీకు షవర్మాలో ఏదిష్టం? నాకు కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అంటే చికెన్ షవర్మా ఇష్టమా? చీజ్ షవర్మా ఇష్టమా? పెరి పెరి షవర్మా ఇష్టమా? ఇట్లా వెరైటీస్ ఉంటాయి కదా! మీకేదిష్టమో నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. విహాకైతే గనక చెప్పాను కదా! చీజ్ షవర్మా ఇష్టం. ఇంకా సో, చక్కగా షవర్మా ఇచ్చారు. సో, అదైతే అసలు ఆగలేకపోతుంది. చూడంగానే అబ్బా! బావుందని తినేసింది. ఎంత కాలుతున్నా తినేసింది. అది రైస్ వేడిగా పెడితే మాత్రం అస్సలు తినదు. ఇంకా షవర్మా మీద ఆ సాస్ వేసుకొని తింటది. టొమాటో కెచప్ అంత ఇష్టమనమాట. ఇంకా సో, షవర్మా అయితే తినేసింది. అంటే తింటూ నడుస్తా ఉన్నాం. ఇంకా సో, ఎస్ఎంఆర్ బిర్యానీ దగ్గర ఆగామనమాట. యాక్చువల్‌గా ఇక్కడ ఎలా ఉంటదో తెలీదు. ఫస్ట్ టైమ్ తింటాం. ఇక్కడైతే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తీసుకున్నాం మేము. యాక్చువల్‌గా ముస్లిమ్స్ బిర్యానీ అయితే బావుంటది అని ఒక టాక్ ఉంటది కదా! అంటే వాళ్ళు టేస్ట్ బావుంటది అని. అంటే రిమైనింగ్ వాళ్ళది బాగోదని కాదు. బిర్యానీ అంటే ముస్లిమ్స్‌దే అని అంటూ ఉంటారు కదా బయట. కానీ ఇది కాదు. నార్మల్ అంటే ముస్లిమ్స్‌ది కాదు. నార్మల్‌దనమాట. ఇంకా సో, ఎలా ఉంటదో ట్రై చేద్దామని ఒక చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తీసుకున్నాం. అమ్మ టేస్ట్ చేసి ఎట్లా ఉందమ్మా అంటే, బానే ఉంది అంది. ఇంకా మేమైతే 2 తీసుకున్నాము. అది ముగ్గురికి సరిపోయేది. కానీ ఎంత రిక్వెస్ట్ చేసినా తినలేదు. ఏంటి విహా డైటింగా? I am in dieting. Why means ఎప్పుడు చూసినా అన్ను ఈ ఒక్కరోజైనా పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ తింటూ మెట్లెక్తా సూపర్ ఉంది. ఈరోజు నేను ఏమేమి తినబోతున్నానంటే పిజ్జా షవర్మా తినేసా, పిజ్జా తినాలి, మిల్క్ షేక్ తాగాలి. యమ్మీ. తాగేటప్పుడు మీకు కూడా చూపిస్తాను. ఓకే. చూసారా ఎట్లా చెప్తుందో? అస్సలు రైస్ తినదంట. కానీ నేను కండిషన్ పెట్టాను. విహా నువ్వు ఒక 4 ముద్దలైనా తింటేనే నేను నీకు కావాల్సినయి ఇప్పిస్తాను అని చెప్పాను. సో, ఇంక అమ్మ దగ్గరికెళ్ళి కరెక్ట్‌గా కౌంట్ చేసుకొని 4 అంటే 4 ముద్దలు తింది. కౌంట్ చేసుకొని చెప్తుంది, "అమ్మ 4 అన్నా ఒక 4 తిన్నాను. ఇంక నాకు చాలు" అని. సో, నేను కూడా బలవంత పెట్టలేదు. ఎందుకంటే రోజు ఇంట్లోనే ఫుడ్ తింటూ ఉంటాం కదా! ఎప్పుడైనా అట్లా బయటకొచ్చినప్పుడే కదా! ఇట్లా అవి ఇవి తినేది. సో, నేనైతే ఇబ్బంది పెట్టలేదు. ఇంకా సరే నీకు నచ్చినియి తిను అన్నాను. సో, లెగ్ పీస్ ఒక హాఫ్ తినింది. ఇంకంతే. కానీ బిర్యానీ అయితే టేస్ట్ నాకేమంత నచ్చలేదండి. కట్ట గాని, గోంగూర గాని ఏమీ అంత టేస్ట్ బాలేదు. నాకైతే పర్సనల్‌గా అసలు నచ్చలేదు. ఇంకా ఏదో ఫుడ్ వేస్ట్ చేయకూడదు కదా అని చెప్పి ఏదో అట్లా తినేసి ఇంకా అక్కడి నుంచి వచ్చేసామనమాట. ఇంకా పక్కనే
తిని చూడు విజయవాడ ఫలూదా అంట. విహా ఫలూదా అడిగింది. ఇంకా సరే అని చెప్పి ఒక డ్రై ఫ్రూట్ ఫలూదా చెప్పాను. ఫలూదా కాస్ట్ అయితే గనక 90 రూపీసు. టేస్ట్ అయితే చాలా చాలా బావుంది. అన్నట్టు బిర్యానీ కాస్ట్ చెప్పలేదు కదా! బిర్యానీ వచ్చేసి 150 రూపీస్ చార్జ్ చేశారనమాట. ఫ్రై పీస్ బిర్యానీ. ఇంకా నేను, విహా ఇద్దరం కూడా ఫలూదా కంప్లీట్ చేసేసాం. యాక్చువల్‌గా విహా అంత తినదు. ఎలాగో కొంచెం తిని నాకే ఇచ్చేసిద్ది. ఇక్కడ డ్యాడీ అడుగుతున్నారనమాట ఇంకోటి కావాలా అని. సో, వద్దు ఇక్కడ అని డ్యాడీ చెప్పాను. అడుగుతున్నారనమాట ఇంకా నాకు ఇంకొకటి అంతే ఈ కావాలా అని. వీడియో. విహా దట్స్ ఆల్ తీసుకొని ఫర్ టుడే. తింటుంటే, థాంక్స్ ఫర్ లేదు వాచింగ్. డూ వద్దు ఇది లైక్, షేర్ అండ్ సరిపోతుంది. సబ్స్క్రైబ్ టు విహా అవర్ ఎట్లాగో ఛానల్. తినదు అని చెప్పి నేమ్ ఈస్ ఇంక శ్రావణి. నేనే మరో ఫినిష్ మంచి చేసేసా. వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా బై బై. టేక్ కేర్.